నా గురించి ఏమైనా రాశారా ఏమిటి, ఎందుకు ఉత్తరం రాసి పంపించారు, అమ్మ ఏమిటి చాలా సీరియస్గా చదువుతుంది అని చెప్పి అమ్మ ముఖమే చూస్తూ ఉన్నాడు. ఆ ఉత్తరం అంతా చదివేసిన తర్వాత చిన్న పిల్లవాడు అడుగుతున్నాడు అమ్మని, అమ్మా ఏమని రాశారు మా హెడ్ మాస్టర్ అని అంటే ఆ అమ్మ ఏం చెప్పిందో తెలుసా, నాన్న చాలా తెలివైన వాడు పడ్డాడు, చాలా జ్ఞానం కలిగిన వాడు పడ్డాడు, నీకున్న తెలివికి నీకున్న జ్ఞానానికి మీ స్కూల్లో ఏ టీచర్ కూడా నీకు పాఠాలు చెప్పలేకపోతుందట, నేర్పించలేకపోతుందట. ఎందుకంటే నీకున్న జ్ఞానం అంత గొప్పది కనుక నీకు పాఠాలు చెప్పడం, నీకు బోధ చేయటం టీచర్లు స్కూల్లో ఏ టీచర్కి వీలు పట్టలేదట. కాబట్టి హెడ్ మాస్టర్ ఏమన్నారంటే, అమ్మా నీ కొడుకు మహాజ్ఞాని, ఎందుకంటే హెడ్ మాస్టర్ చెప్పాడు మీ పిల్లడు మహాజ్ఞాని కనుక స్కూల్కి పంపించొద్దని చెప్పి తల్లి వెళ్ళి ఆ పిల్లాడికి పాఠాలు చెప్పడం ప్రారంభించాడు. ఆ పాఠాలు చెప్పే ముందు ప్రార్థన చేసేది, నా కొడుకు ఎలా పాఠాలు చెప్పాలో నాకు తెలియదు, ఎలా పాఠాలు నేర్పించాలో నాకు తెలియదు, స్కూల్లో ఉన్న టీచర్లే నేర్పించలేకపోయాను, నేనే నేర్పించగలను, దయచేసి నాకు జ్ఞానం దయచేయి. పాఠాలు చెప్తున్నప్పుడు గారు చిన్నప్పుడు నాకు ఇంటికి మా అమ్మకి రాసిచ్చిన ఉత్తరం కదా అని చెప్పి ఆ ఉత్తరం తెరిచాడు. ఆ ఉత్తరం తెరిస్తే హెడ్ మాస్టర్ రాసినటువంటి లెటరు చదవటం మొదలు పెట్టాడు. దాంట్లో ఏముందో తెలుసా, అమ్మా మీ అబ్బాయి ఒట్టి చదువు సంధ్యలు లేని మొద్దు, ఏముంది చదువు సంధ్యలు లేని ఒట్టి మొద్దు, మీ కొడుక్కి మా స్కూల్లో ఏ టీచర్ కూడా చదువు చెప్పడానికి ఇష్టపడలేదు. ఇలాంటి మొద్దుకు చదువు చెప్పడానికి మా టీచర్ ఇష్టపడలేదు కాబట్టి చదువు అవ్వనటువంటి ఈ మొద్దును స్కూలుకు పంపించి మా టైం వేస్ట్ చేయకండి, చేతనైతే నువ్వు కన్నావు కనుక నువ్వే చదివించుకో అని రాసిందండి. అది చదువుతున్నప్పుడు థామస్ ఆల్వా ఎడిసన్ కళ్ళల్లోంచి కన్నీళ్ళు జలజలాలి. ఏమిటి నేను చదువు సంధ్య లేని మొద్దునా, చదువుకోవడం చేతగానటువంటి మొద్దునా నేను? మరి ఆ రోజు మా అమ్మ ఈ ఉత్తరం ఇలా చదవలేదే, ఎలా చదివింది చెప్పండి అమ్మ. నాయనా నువ్వు మహాజ్ఞానివట, నీ అంత దేవుడు చెప్పాడు. కాబట్టి అమ్మ నాయనా నీ పిల్లల పట్ల నీకు ప్రేమ ఉంటే థామస్ ఆల్వా ఎడిసన్ తల్లి వలె కన్నీటితో నీ బిడ్డల కోసం ప్రార్థన చేయి. అయ్యా అందరిలాగా నా కొడుకు చదువుకోలేకపోతున్నాడు, అందరిలాగా నా కూతురు తెలివైంది కాదు, చదువులో వెనకబడిపోయాడు, తెలివి తక్కువవాడు, జ్ఞానం లేనివాడు, చదువులో మొద్దు నాయన. కానీ నువ్వు జ్ఞానాన్ని ఇవ్వగలవు కదా, సమస్త జ్ఞానమునకు ఆధారము నువ్వే కదా, బిడ్డలకు చదువునివ్వయ్యా, జ్ఞానాన్నివ్వయ్యా, జ్ఞాపక శక్తినివ్వయ్యా అని ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీ కొడుకుకి నీ కూతురికి జ్ఞానాన్ని ఇస్తాడు. ఒక మొద్దును లోకాన్ని వెలిగించే మహాజ్ఞానిని చేసిందండి ఆ తల్లి ప్రార్థన. మరి ఒక మొద్దును లోకాన్ని వెలిగించే ఒక ప్రార్థన చేయగలిగితే ఆ తల్లి ఎవరికి ప్రార్థన చేసింది చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తుకు ప్రార్థన చేసింది. ఆ మొద్దును లోకాన్ని వెలిగించే మహాజ్ఞానిగా చేసిన ఆ యేసయ్య నీ కొడుకును ఎందుకు చేయలేడు? ఆ తల్లిలాగా నువ్వు ప్రార్థన చేస్తే నీ కొడుకును ఎందుకు జ్ఞానంతో నింపలేడు? ఆ తల్లి వలె నువ్వు ప్రార్థన చేస్తే ఒక్కసారి ఆలోచించు. ఈరోజు ప్రార్థించే తల్లులో కరువయ్యాడు, ప్రార్థించే తండ్రులో కరువయ్యాడు. మా అబ్బాయి చదువుకోవాలని తొందర చేస్తున్నారే కానీ చదువుకోరాని తిడతారు.